అందరికీ వందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మనం తెలుసుకుందాం. ఈరోజుటి వాక్యం విశ్వాసం, నీతి అనే అంశాల గురించి తెలుసుకుందాం. విశ్వాసం, నీతి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్యము అబ్రాహాముకు ప్రత్యక్షమై ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీ వారసుడగునని చెప్పెను. అబ్రహాము సంతానం లేదని, నాకు సర్వసంపదలు ఉన్నాయి, నాకేమీ తక్కువ లేదు, నేను చనిపోయిన తర్వాత నాకు వారసుడు లేని సంతాపం నొందినప్పుడు ఇక్కడ మనం గమనించాలా, తన నమ్ముకున్నటువంటి బిడ్డ, తన ఏర్పరచబడినటువంటి బిడ్డ, తన స్నేహితుడిగా భావించేటువంటి తన బిడ్డ బాధపడినప్పుడు, నొచ్చుకున్నప్పుడు తన దేవుడు ఎంతటి గొప్పవాడో క్షణం కూడా ఓర్చుకోలేక వెంటనే దేవుని వాక్యము అబ్రాహాముకు ప్రత్యక్షమై పలకరిస్తున్నాడు. అబ్రాహామా, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడునగునని చెప్పెను. నువ్వెందుకు నీ పనివారిలో ఒకనిగా వారసుడవుతాడు, నాకు వారసుడు లేదని నొచ్చుకుంటావు? సర్వశక్తివంతమైనటువంటి దేవుడు నీ దేవుడై ఉంటుండగా నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైందా? ఈ ప్రపంచంలో ఏదైనా కలదా? కాబట్టి లేదని, అసాధ్యమైంది ఏది లేదని విషయం నీకు కూడా తెలుసు. కాబట్టి ఎందుకు నొచ్చుకుంటావు? కాబట్టి నేను ఖచ్చితంగా నీకు వారసుని ఇస్తాను అని చెప్పినాడు. ఇక్కడ మనమంతా గమనించాల్సింది, దేవుడు తన భక్తునితో మాట్లాడి ఒక మాట ఇచ్చాడు. దానిపైన, ఆ వాక్యం పైన తాను విశ్వాసాన్ని కనబరుస్తున్నాడు అబ్రహాం. మన విశ్వాసము, మన నీతిని కూడా ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలి. అబ్రహాం ఏం చెప్తున్నాడు? ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, అబ్రహాము దేవుని మాట నమ్మెను. దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఎట్టి పరిస్థితిలో దేవుడు మాట తప్పే దేవుడు నా దేవుడు కాదు, నా దేవుడు గొప్పవాడు, నా మాట నెరవేరుస్తాడు, నాకు వారసుని ఇస్తాడు, నేను సంతోషిస్తాను అని అబ్రహాము దేవుని మాట నమ్మెను. దేవుని మాట పైన విశ్వాసముంచెను. దేవుని మాట నమ్మి దేవునిపైన విశ్వాసం ఉంచుట అతనికి అది నీతిగా భావించను. జాగ్రత్తగా ఆలోచించు. విశ్వాసము, నీతి. విశ్వాసం అంటే దేవుని మాటలో నమ్మకం, దేవుని మాటతో నివసించటం, దేవుని మాటతో ఏకీభవించడం. ఇక నీతి అంటే తూచా తప్పకుండా దేవుని మాటలను, దేవుని నియమాలను, దేవుడు చెప్పినటువంటి ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఉల్లంఘించకుండా ఉండడమే విశ్వాసం. ఇక్కడ 2 అంశాలు మనకు తెలిసినాయి, విశ్వాసము, నీతి. అబ్రహాము ఏ విధంగా పాటిస్తున్నాడు? ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని భక్తులైనటువంటి మీరందరూ కూడా ఆ విధంగా విశ్వాసంతో జీవిస్తున్నారా? ఆ విశ్వాసం పైన మీరు నీతిగా ఎంచుకొని జీవిస్తూ ఉన్నారా? అలా జీవించినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇరుకులు, ఇబ్బంది లేదు, నిత్యము సంతోషంగానే ఉంటారు. తన కాబోయే సంతతి వారు కూడా సంతోషంగా ఉంటారు అని విశ్వాసాన్ని మీరు కలిగి నీతిగా భావించి జీవించినట్లయితే మీకు చాలా సంతోషంగా, చాలా మనశ్శాంతంగా, ప్రపంచంలో నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి నమ్మకం నీలో లేకుండా జీవించేటువంటి అవకాశం దేవుడు మనందరికి కల్పించాడు అని ఈ మాటను బట్టి, ఈ విశ్వాసాన్ని బట్టి, ఈ నీతిని బట్టి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మరొక మాట చెప్తున్నాడు. ఏ విధంగా నక్షత్రాలను లెక్కించలేవో, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎవరు లెక్కించేటువంటి అవకాశమే లేదు. సో ఏ విధంగా నక్షత్రాలు లెక్కించలేవో భూమి యొక్క సమస్త వంశములు
సమస్త వంశములను నీయందే ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు అన్నాడు. నీకు సంతానం లేదని బాధపడుతున్నావుగా, నీకు వారసులను ఇస్తాను. వారసుడే కాదు, వారసులకు వారసులు, వారసులకు వారసులు నీకు ఇచ్చే నీ సంతానం పైన, ఈ భూమి పైన నువ్వు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించడం సాధ్యం కాదు. ఏ విధంగా సాధ్యం కాదో నీ నుంచి వచ్చేటువంటి ఈ భూమి పైనటువంటి నీ వంశస్థులందరూ కూడా ఆకాశంలో లెక్క పెట్టలేని నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నీ సంతానం కూడా అంతే మంది ఉంటారు. అలాగనే విస్తరిస్తారు, అలాగనే గొప్పోళ్ళు అవుతారు. కాబట్టి దేవుని నమ్మినటువంటి వీరు కేవల విశ్వాసం, ఆ విశ్వాసంలో నీతి, ఈ నన్నిటిని ఎడబాయక తండ్రి పాదాలు ఎంబడి నడవండి. మీ జీవితాలు మారిపోతాయి, సంతోషంగా ఉంటారు. దేవుడు మరొక మాట చెప్తాడు. దీంట్లో ఈ విషయంలోనే దేవుడు మాట చెప్తాడు. ఇక్కడ ఆ విధంగా విశ్వాసంతో ఉండి ఎలాంటి గొప్పోళ్ళు అయినారు, ఎవరు గొప్పోళ్ళు అయినారు అనే అంశాలు తీసుకుంటే యోబుని తీసుకోండి. ఏబుకు వచ్చినటువంటి కష్టాలు, కడగడలు, పిల్లలు మొత్తం పోగొట్టుకున్నా కానీ తన విశ్వాసాన్ని ఎక్కడో కోల్పోలేదు. తను పోగొట్టుకున్నటువంటి దానికంటే రెండింతలు పిల్లలు మొత్తం కూడా తిరిగి పొందినట్టుగా మనం చూస్తున్నాం. కానీ తిరిగి పొందేంత వరకు పొందాలని ఉండలేదు అతను. దేవుడు ఆయన విశ్వాసం మాత్రం ఇచ్చి సంతోషించాడు. అలాగే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కూడా ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఆ విధంగా మీరు విశ్వాసంతో ఉంటే అబ్రహాము సంతానాన్ని ప్రపంచానికే విస్తరింపజేసిన దేవుడు నీకు సంతానం కూడా, నీ సంతానాన్ని విస్తరింపజేయడా, నీ కుటుంబాలను ఆశీర్వదించడా. కాబట్టి విశ్వాసం ఉంచు, నీతిగా ఎంచు. ఇకపోతే దానియేలు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. దానియేలు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తన దేవుని యందు తప్ప, దేవుని ప్రార్థన యందు తప్ప, దేవుని విశ్వాసం, దేవునికి ఆరాధన చేయడం తప్ప మరొకటి ఈ లోకంలో లేకుండా ఇంకో దాన్ని ఉండాలని గమనించకుండా సంపూర్ణ హృదయాన్ని దేవునికి అర్పించి నిత్యము ప్రార్థన చేయడము, ఆరాధన చేయడము మనందరికీ తెలుసు. అందుకే అతని ఎత్తి సింహపు బోనులో వేసిన సింహాలు అతనే మనం నోరు మూసుకొని కాముగా ఉంటాయి. అక్కడ ధైర్యంగా ప్రపంచానికి చెప్తున్నాడు, నేను దేవుని దృష్టిలో నిర్దోషనైతును కాబట్టి నా దేవుడు సింహాల నోళ్ళు మూపించను. మరి నీ దేవుడుగా నువ్వు భావించేటువంటి నీ దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభువును ఇంతే విశ్వాసంతో, ఇంతే నీతి కలిగి జీవిస్తూ ఉన్నావా? ఎవరైతే జీవిస్తున్నారో ఇప్పటికైనా జీవించకపోతే మేల్కొని ఆ విధంగా దేవుని సన్నిధికి రావండి. దేవుని ఆనుకొని జీవించండి. అబ్రహాములాగా, యోబులాగా, దానియేలులాగా నీ జీవిత విధి విధానాలు దేవుని తట్టు పరుగులు తీస్తాయి, దేవునితో ఉంటాయి, జీవితం మారుతుంది, సంతోషంగా ఉంటారు. దేవుడు మరొక మాట చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, తాను భూమి మీద నగులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. భూమిపైన ఉన్నటువంటి చాలామంది ప్రజలు దేవుడు నొచ్చుకునే విధంగా, దేవుడు బాధపడే విధంగా ఇక్కడ దేవుడు నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఎవరి ఎడలో నొచ్చుకుంటూ దేవుడు బాధపడుతున్నాడో వాళ్ళకి సంతోషం కలుగుతుందా? వాళ్ళు సంతోషంగా ఉంటారా? వాళ్ళు ఆనందంగా ఉంటారా? వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయా? అన్ని సౌభాగ్యాలు ఉంటాయా? గమనించాలా. దేవుణ్ణే నొచ్చుకొని చేసినటువంటి మనుషులు ఇక్కడ కేవలం దేవుని నొచ్చుకొని చేశారనే అంశాన్ని మాత్రం నేను తెలియజేస్తున్నా. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా ఒక తండ్రికి, ఒక తల్లికి కొడుకు, కూతుళ్ళు ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు సంతోషపెట్టే విధంగా, ఏ విధంగా నా తండ్రి సంతోషపడతాడు, ఏ విధంగా నా తల్లి సంతోషపడుతుంది అనేటువంటి అంశాలను ఎతికి పట్టి ఆ విధంగా వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బిడ్డల కోసం ఆ తల్లిదండ్రులు తపన, వాళ్ళ యొక్క ప్రేమ, అనురాగం, అనుబంధం, ఆప్యాయత ఊహించనలివి కాదు, ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా దేవుని దగ్గర నుంచి కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పనులు ఏ ఒక్కడు కూడా చేయొద్దు. దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు సంతోషంగా ఉండనే లేరు, బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ముఖ్య అంశం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే
ఇక్కడ మనం చెప్పుకున్నప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అయితే నోవాహును చూసుకో, అబ్రహామును చూసుకో, యోబును చూసుకో, దేనియేలును చూసుకో, దేవుని నిత్యము సంతోషపెట్టారు, వాళ్ళు కూడా సంతోషంగా ఏమి కావాలో అక్కడ రెండే అంశాలు కనబడుతున్నాయి: విశ్వాసము, ప్రార్థన, ఆరాధన. ఈ మూడిటితోనే ముడిపడి ఉంది మన జీవితాలు. ఇది గమనించి మనం నడుచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలా. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మరొక మాట అంటాడు: ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఒకరోజు ఉదయమున బాగా ఎండ కాస్తున్నటువంటి సమయంలో అబ్రాహాము తన గుడారం ముందు ఎక్కడో చూస్తున్నప్పుడు అక్కడ మనుషులు కనపడతారు. 3 మనుషులు కనపడతారు. మహావిశ్వాసి అయినటువంటి అబ్రహాము ఆడొచ్చింది తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే అని కలిసి ఆ దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ప్రభువా, వచ్చారు ప్రభా, నా కోసం వచ్చారు ప్రభా, నాకు సంతోషం ఉంది ప్రభా, మీరు నీ కటాక్షం నా పైన ఉంది కాబట్టే మీరు ఇక్కడ వచ్చారు. అలాంటి కటాక్షం మీరు నా పైన ఉంటే ఈ దాసుని కనికరించి ఈ దాసుని ఇల్లు దాటిపోవద్దు, కొంతసేపు కూర్చోండి, నీళ్ళు ఇస్తా, కాళ్ళు చేతులకు కొడుకొని నీళ్లు తాగి కొంతసేపు ఉన్నట్లయితే మీకు భోజనాలు మరుస్తాను. ఆ భోజనాలు తినిపోతే నా జీవితం ధన్యమవుతుంది. తన జీవితం ధన్యమవుతుంది. తన దేవుడు కనపడినప్పుడు తన దేవుణ్ణి గుర్తించినటువంటి అబ్రహాము తన దేవుని కోసం తన తపన చూడండి. కాబట్టి మీరు కూడా ఇటువంటి తపన కలిగి ఇటువంటి దేవునితో జీవించాలని తపన కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలరు, ఆ వాక్యం ప్రకారం నడుచుకోగలరు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి చాలా అంశాలు ఏంటంటే, విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం పైన నీ నీతి ఉంటే దేవుణ్ణి కనుక్కుంటావు, దేవునితో నడుచుకుంటావు, దేవుని వరల ప్రేమ కృపా కనికరాలు పొందుతావు. నువ్వు పొందడమే కాదు, నువ్వు చేసే యావత్ పనులు నీ దేవుడైన యెహోవా కూడా సంతోషించేటువంటి అవకాశాలు ఉంటుంది. ఆ విధంగా చేయగలవని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దయచేసి అనుసరించి మీరు జీవించగలరని కోరుకుంటున్నాను. నా పేరు కాలేబు అలియాస్ సివి రమణ, నవోదయ రిటైర్డ్ టీచర్. నా ఫోన్ నెంబర్ 8897235517. మీ ఎటువంటి అవసరతలో ఉన్నా, ఆర్థిక పరిస్థితుల్లో అయినా, మ్యారేజ్లో అయినా, అనారోగ్యంతో ఉన్నా, మరి ఏదైనా మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీ కొరకు ప్రార్థన అడిగితే నీ ప్రాబ్లం ఏదైతే ఉందో ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు అబ్రహాము, దానియేలు, యోబులాగా దేవుని దగ్గర మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను అని మీకు తెలియజేస్తున్నాను. సో ప్రార్థన. స్తుతి స్తోత్రాలకు పాత్రమైన తండ్రి, ప్రియ పూజ్యునిడు, సర్వాధికారి అయినటువంటి యేసుప్రభు శ్రేష్ఠ దివ్య పుణ్య పవిత్ర నామములో హృదయమార కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు మీ బిడ్డలతో మహాశ్రేష్టమైన వాక్య బోధ, జ్ఞాన బోధ తెలియజేసినందుకు హృదయమార కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. అవంతా మేమంతా కూడా నీతిగా, విశ్వాసంతో, నీతి కలిగి మీ బిడ్డలు మేము సంతోషపెట్టు జీవించేటువంటి భక్తులుగా మాత్రమే మమ్మల్ని తీర్చిదిద్ది ఆదరించమని, మాలో ఉన్న ప్రతి బలహీనతో తొలగించి మీ శ్రేష్టమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చమని యేసు ప్రభు పుణ్యనామములో ప్రార్థించి మరపెట్టి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.